मार्च 2026 को इस देश से नक्सलवाद समाप्त। ఒక దేశ ప్రజల మీదకి ఇంకో దేశం వచ్చి దాడి చేస్తే దాన్ని యుద్ధం అంటాం. అదే ఒక దేశ ప్రజల మీద ఉగ్రవాదులు దాడి చేస్తే దాన్ని టెర్రరిస్ట్ అటాక్ అంటాం. మరి సొంత దేశ ప్రజల మీదకి ఆర్మీని, పారామిలిటరీ ఫోర్స్ని, పోలీసులని వాడి ఎన్కౌంటర్లు, మానభంగాలు చేస్తుంటే దీన్ని ఏమనాలి? ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఆపరేషన్ కగార్ అనే పేరుతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2026 కల్లా దేశంలో నక్సలిజాన్ని నామరూపాలు లేకుండా చేస్తానని పార్లమెంటు వేదికగా చెప్పారు. దాన్ని బేస్ చేసుకునే ఛత్తీస్గఢ్లో ఉన్న గిరిజనుల మీద ఆర్మీని, పారామిలిటరీ ఫోర్స్ని ప్రయోగిస్తున్నారు. ఇదిలా ఉంటే ఛత్తీస్గఢ్లో 2023లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అదానీతో 65,000 కోట్లు పెట్టుబడి పెడతానని ఎంఓయూ చేసుకుంది. దీని తర్వాతే ఆపరేషన్ కగార్ మొదలుపెట్టారు. దీన్ని మనం ఎలా చూడాలి? అలాగే అక్కడున్న గిరిజనుల హక్కుల మీద పోరాడుతున్న ఎన్జిఓస్ కానీ, సివిల్ రైట్స్ యాక్టివిస్టుల మీద అక్రమ కేసులు పెట్టడం, యూఏపీఏ యాక్ట్ ఉపయోగించడం, వాళ్ళపై అర్బన్ నక్సలైట్ అని ముద్ర వేయడం, మావోయిస్టుల సానుభూతి పరులని చెప్తూ వాళ్ళని అణిచివేస్తున్నారు. ఇదే బీజేపీ ప్రభుత్వం హెచ్సియు వివాదం మీద స్పందిస్తూ యూనివర్సిటీలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ నిలిపివేయాలని, పర్యావరణం దెబ్బతింటుందని చెప్పింది. మరి ఛత్తీస్గఢ్లో డెవలప్మెంట్ యాక్టివిటీ అనే పేరుతో అక్కడున్న పర్యావరణాన్ని ధ్వంసం చేయడం ఎలా చూడాలి? ఇది ద్వంద్వ వైఖరి కాదా? ఈ వీడియోలో మనం ఈ టాపిక్స్ అన్నిటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ముందుగా అసలు నక్సలిజం అంటే ఏంటో క్లుప్తంగా తెలుసుకుందాం. ఎందుకంటే నక్సలిజం గురించి చెప్పాలంటే అది ఇంకో పెద్ద వీడియోనే అవుతుంది. ఒకవేళ మీకు కావాలంటే కనుక కింద కామెంట్ చేయండి, త్వరలోనే మీకు వీడియో అప్లోడ్ చేస్తాం. ఈ నక్సలిజం అనేది 1967లో వెస్ట్ బెంగాల్లో నక్సల్ బరీ అనే ప్రాంతంలో మొదలైంది. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం భూ చట్టాల సవరణ బిల్లును తీసుకురాగా ఆ సమయంలో వెస్ట్ బెంగాల్లోని నక్సల్ బరీ ప్రాంతంలో ఈ చట్టాన్ని అమలు చేయకపోవడం, కుల వివక్ష ఎక్కువగా ఉండడం, అక్కడ ఉన్న గిరిజనులను దోపిడీ చేయడం, స్థానిక ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయకపోవడం, వీటన్నింటినీ ఎదిరించడానికి పుట్టిన ఉద్యమమే ఈ నక్సలిజం. వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఆయుధాలతో ప్రభుత్వాలను కూలగొట్టి ఒక క్లాస్లెస్ సొసైటీ నిర్మించడం. క్లాస్లెస్ సొసైటీ అంటే కుల మతాలు, పేద ధనిక లాంటి తారతమ్యాలు లేకుండా సమాజంలో అందరూ సమానంగా ఉండడమే వీళ్ళ ఎజెండా. ఇప్పుడు ఆపరేషన్ కగార్ గురించి మనం తెలుసుకుందాం. మన దేశంలో ఇలా నక్సలిజాన్ని అణచివేయాలని ప్రభుత్వాలు ప్రయత్నించడం మొదటిసారి కాదు. మనం చూసుకుంటే 1971లో ఆపరేషన్ స్టీపుల్ చేజ్ పేరుతో వెస్ట్ బెంగాల్లో ఉన్న నక్సలిజాన్ని అణచివేయడానికి ఆర్మీని, సిఆర్పిఎఫ్ బలగాలని ఉపయోగించారు. 2009-2010 మధ్యకాలంలో ఆపరేషన్ గ్రీన్ హంట్ కానీ, 2017లో ఆపరేషన్ సమాధాన్ పేరుతో కేంద్ర ప్రభుత్వాలు ఎన్నో ఆపరేషన్లు చేపట్టినా పెద్దగా ఫలితం రాలేదు. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఆపరేషన్ కగార్ చేస్తున్నారు. ఛత్తీస్గఢ్లోనే ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? ఇది తెలుసుకునే ముందు అసలు ఛత్తీస్గఢ్లో ఏముందో తెలుసుకోవాలి. మన దేశంలోని మొత్తం ఖనిజ సంపదలో ఎక్కువ భాగం జార్ఖండ్, ఛత్తీస్గఢ్లలోనే ఉన్నాయి. ఇందులో బొగ్గు 16% అంటే 57 బిలియన్ టన్స్ ఉన్నట్లు గుర్తించారు. ఇది దేశంలోనే జార్ఖండ్ తర్వాత బొగ్గుని ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రంగా ఉంది. ఐరన్ ఓర్ 18% అంటే 4.8 బిలియన్ టన్స్ బస్తర్ జిల్లాలో ఉండగా, బాక్సైట్ 4% అంటే 300 మిలియన్ టన్స్తో పాటు డోలమైట్, టిన్, గోల్డ్, డైమండ్స్, మ్యాంగనీస్ ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. ఒకసారి రాష్ట్ర ఎకానమీ గురించి కూడా మాట్లాడదాం. దాదాపుగా 15-20% జీడిపి కేవలం మైనింగ్ ద్వారానే వస్తుండగా, ప్రతి ఏటా 20,000 కోట్ల ఆదాయం రాయల్టీ రూపంలో, ట్యాక్స్ రూపంలోనే వసూలవుతుంది. రాష్ట్రం పరిశ్రమలకు ఇక్కడ కేంద్ర బిందువుగా ఉంది. ఎందుకంటే ఉత్పత్తి అవుతున్న స్టీల్లో 10% ఈ రాష్ట్రం నుంచే వస్తుంది. సిమెంట్ కానీ, పవర్ సెక్టార్ కానీ, ఇలా చాలా పరిశ్రమలు ఇక్కడ ఉండగా 5 లక్షల మంది ఇక్కడ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. సేల్, ఎన్టీపీసీ, వేదాంత, టాటా స్టీల్, జిందా స్టీల్ లాంటి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పాయి. రాష్ట్ర జాగ్రఫీ చూస్తే కనుక ఆపరేషన్ కగార్ ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దుల్లోని బీజాపూర్ జిల్లా కర్రెగుట్టల్లో చేపడుతున్నారు. ఈ ప్రాంతం ముఖ్యంగా మావోయిస్టులకు గట్టి పట్టున్న ప్రాంతం. ఈ ప్రాంతానికి దగ్గరలోనే ఇందిరావతి నదితో పాటు
వృక్ష సంపద, జంతుజాలం ఎక్కువగా ఉంటుంది. 45 నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఇందిరావతి నేషనల్ పార్క్ ఉండగా ఇదొక టైగర్ రిజర్వ్. 100 కిలోమీటర్ల దూరంలో కంగేర్ వ్యాలీ నేషనల్ పార్క్ ఉండగా అక్కడ అధిక మొత్తంలో సున్నపు గన్లు ఉన్నాయి. ఇక్కడే చిత్రకోట వాటర్ ఫాల్స్ కూడా ఉంది. దీనినే నయాగారా ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. ఇక 400 ఎకరాల హెచ్యు భూములను పర్యావరణ పరిరక్షణ చేయాలని చెప్పిన బీజేపీ నేతలు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మాత్రం ఇంత సహజ సంపద, వృక్షజాలం, జీవజాలం ఉండగా దీన్ని పరిరక్షణ చేయాలని బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి తెలియదా? ఈ ద్వంద్వ వైఖరిని ఎలా చూడాలి? ఆపరేషన్ కగార్ చేపడుతున్న ప్రాంతంలో ముఖ్యంగానే గిరిజనులు బలవుతున్నారు. దేశంలో గిరిజనులు ఎక్కువగా ఉండే రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్ కూడా ఉంది. ఈ రాష్ట్ర జనాభాలో 30.62% గిరిజనులే. దేశ గిరిజన జనాభాతో పోలిస్తే వీరి జనాభా 10% కాగా ఆపరేషన్ చేపడుతున్న బస్తర్ ప్రాంతంలో వీరు 66% ఉన్నారు. వీళ్ళలో గోండ్, మురియా, ఆబూజ్ మరియా, బిసన్ హార్న్ మరియా, ధ్రువ, బార్త్రా లాంటి తెగలు నివసిస్తున్నారు. మరి ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి? ప్రభుత్వం వీళ్ళను ఎలా ఆదుకుంటుంది? ఇది ప్రభుత్వం ముందున్న ప్రశ్న. ఇప్పుడు ఆపరేషన్ కగార్ అంటే ఏంటి? అదానికి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ఏంటి తెలుసుకుందాం. 2023లో ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దాని తర్వాత జనవరి 2024లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆపరేషన్ కగార్ ప్రారంభించగా అదే సమయంలో అదాని ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో 65,000 కోట్ల పెట్టుబడులు పెడతానని ఒప్పందం చేసుకున్నాడు. ఛత్తీస్గఢ్లో బీజేపీ ప్రభుత్వం రావడం, అమిత్ షా ఆపరేషన్ కగార్ ప్రారంభించడం, అదాని ఇక్కడ పెట్టుబడులు పెట్టడం, ఈ పరిణామాలు చూస్తుంటే బీజేపీ ప్రభుత్వం ఛత్తీస్గఢ్లో ఉన్న ఖనిజ సంపదను అదానికి కట్టబెట్టడానికే ఆపరేషన్ కగార్ మొదలుపెట్టి అక్కడ గిరిజన తెగలని భయాందోళనకు గురిచేసి వాళ్ళను అక్కడ లేకుండా చేయడానికి చూస్తున్నారని మీకు అనిపించట్లేదా? ఎస్యు ఘటనలో కొంతమంది ఆందోళన చేస్తే అది సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. కానీ ఇక్కడ ఇంత మారణ హోమం జరుగుతున్నా మీడియా ఛానల్స్ కానీ సోషల్ మీడియా కానీ ఎందుకు దీని గురించి మాట్లాడట్లేదు? ఎందుకంటే గిరిజనులకు వాయిస్ లేదనే కదా, వాళ్ళు ఎదిరించి పోరాడలేరనే కదా, ఇక్కడ ఏం చేసినా బయటకు రాదనే కదా గిరిజనుల మీద ఇంతటి దాష్టికానికి పాల్పడుతున్నా. సరే, డెవలప్మెంటే చేస్తారని అనుకుంది. అదాని లాంటి పారిశ్రామికవేత్త మీద ఇప్పటికే చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆస్ట్రేలియాలో స్టాప్ అదాని అనే క్యాంపెయిన్ చేస్తూ అదాని ఇక్కడ పెట్టుబడులు పెట్టవద్దంటూ నినాదాలు చేస్తున్నారు. ఇక హిండెన్బర్గ్ రిపోర్టు కానీ, అలాగే ఆంధ్రాలో జగన్తో సెకీతో చేసుకున్న ఒప్పందాలు కానీ ఇవన్నీ కూడా మనకు ప్రత్యక్ష సాక్ష్యాలుగానే కనిపిస్తాయి. అయినప్పటికీ అదానికి కట్టబెట్టడం వెనుక ఉన్న రహస్యం ఏంటి? దేశంలోని ఎయిర్పోర్ట్స్, షిప్ యార్డ్స్, ఎనర్జీ సెక్టార్స్, బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఇప్పటికే ఎక్కువ మొత్తంలో కూడా అదానికే కట్టబెట్టారు. దీనినే బ్రాహ్మణికల్ హిందుత్వ ఫాసిజం ఐడియాలజీ అని యాక్టివిస్టులు అంటున్నారు. దాని అర్థం ఒక కమ్యూనిటీకి దేశంలో ఉన్న సంపదను దోచిపెడుతూ భారతదేశాన్ని హిందూ దేశంగా చేయాలని, అందులో భాగంగానే 1 నేషన్ 1 ఎలక్షన్, యూనిఫామ్ సివిల్ కోడ్ లాంటి చట్టాలను తీసుకొచ్చారు. బలగాలను బలహీనుల మీద ఉపయోగించి వాళ్ళను తమ గుప్పిట్లోకి తెచ్చుకోవడం ఈ ఐడియాలజీలో ఒక భాగం. అదాని, అంబానీ లాంటి వారికి దేశ సంపదను దోచిపెడుతూ బలహీనులైన గిరిజనుల మీదకి బలగాలను పంపించి వాళ్ళను చిత్రహింసలకు గురి చేయడాన్నే బ్రాహ్మణికల్ హిందుత్వ ఫాసిజం ఐడియాలజీ అనరా? ఇలా అభివృద్ధి పేరుతో గిరిజనులు ఉండే స్థావరాలను, అక్కడ ఖనిజాలు ఉన్నాయని వాళ్ళను అక్కడ వెళ్ళగొట్టడం చాలా సందర్భాల్లోనూ జరిగాయి. 2000 సంవత్సరంలో ఒడిశాలో నియాంగిరి పర్వతాలలో మైనింగ్ కోసం వేదాంతం బాక్సైట్ మైనింగ్ ప్రాజెక్ట్, అదే ఒడిశాలో కళింగనగర్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్, మధ్యప్రదేశ్ సింగ్రోలి ప్రాంతంలో కోల్ మైన్స్ కోసం, రీహ్యాండ్ డ్యామ్ కోసం, సింగ్రోలి పవర్ థర్మల్ కోసం 30,000 గ్రామాలని రీలొకేట్ చేశారు. ఇలా ఎన్ని ప్రాజెక్ట్స్ చేపట్టినా ఎక్కడా కూడా గిరిజనులకు సరైన పునరావాసం కల్పించలేదు. మరిప్పుడు ఆపరేషన్ కగార్తో ఇళ్లను కోల్పోయిన గిరిజనులకి పునరావాసం కల్పిస్తారా? ఇది నిజంగా నమ్మొచ్చా? ఆపరేషన్ కగార్ పేరుతో ప్రభుత్వం చేయని దారుణాలంటూ లేవు. ఎన్జిఓస్ కానీ సివిల్ రైట్స్ యాక్టివిస్టుల మీద కానీ అక్రమ కేసులు పెట్టడం మనం చూస్తూనే ఉన్నాం. ఛత్తీస్గఢ్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మూలవాసి బచావో మంచ్ అనే ఒక సంస్థని బ్యాన్ చేసింది. క్యాంపెయిన్ అగెనెస్ట్ స్టేట్ రిప్రెషన్ 2024లో పబ్లిష్ చేసిన రిపోర్ట్లో ఆపరేషన్ కగార్ని వ్యతిరేకిస్తూ పోరాడుతున్న యాక్టివిస్టుల మీద
యూఏపీఏ చట్టం కింద అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, న్యాయ విరుద్ధమైన హత్యలు, అర్బన్ నక్సలైట్ అని ముద్ర వేయడం, ఫేక్ ఎన్కౌంటర్స్, హ్యూమన్ రైట్స్ వైలేషన్ లాంటివి చేస్తున్నారని అప్పుడు ప్రచురించింది. తక్షణమే ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని కోరింది. వీరసం మరియు ఆంధ్రప్రదేశ్ సివిల్స్ లిబర్టీస్ లాంటి సంస్థల మీద ఒత్తిళ్లు చేస్తూ వాళ్ళ ప్రచారాలు నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అమాయకమైన గిరిజన ప్రజలు చనిపోతున్నారని ఈ సంస్థలు చెప్పడంతో వీళ్ళని మావోయిస్ట్ సానుభూతి పరులుగా ముద్ర వేస్తున్నారు. ఈ సంస్థలకు విదేశాల నుంచి వచ్చే ఆర్థిక వనరులను కూడా నిలిపేస్తున్నారు. ఇదంతా నాణ్యానికి ఒకవైపు, అక్కడ నివసిస్తున్న గిరిజనులు పడే బాధలు మరోవైపు. కేవలం 2025 మొదటి 3 నెలల్లోనే దాదాపుగా 140 మంది మావోయిస్టులు భద్రతా దళాల చేతిలో చంపబడ్డారని, అందులో చాలామంది అమాయక గిరిజనులే ఉన్నట్లు రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఎన్కౌంటర్స్ పేరుతో అమాయక గిరిజనులు చనిపోతున్నారు. మానవ హక్కుల ఉల్లంఘన విపరీతంగా జరుగుతుంది. 1,00,000కు పైగా పారామిలిటరీ ఫోర్స్లను ఆబూజ్మడ్ ప్రాంతంలో స్థావరాలు ఏర్పరచుకోవడానికి మోహరించారు. డ్రోన్ అటాక్, ఏరియల్ బొంబార్డ్మెంట్స్, గ్రౌండ్ ఆపరేషన్ లాంటివి ప్రయోగించడం వల్ల స్థానికంగా ఉన్న గిరిజనులు వ్యవసాయం చేసుకోవడానికి కానీ, అటవీ సంపదను సేకరించడంలో కానీ ఇబ్బందులు పడుతున్నారు. భారీ భద్రతా బలగాలను మోహరించడం వల్ల అక్కడ ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించి గిరిజనులను భయాందోళనకి గురి చేస్తున్నారు. కొన్ని వందల సంవత్సరాల నుంచి వ్యవసాయ ఆధారంగా నివసిస్తున్న గిరిజన ప్రజలు ఇప్పుడు ఏం చేయాలి? రాజ్యాంగ ఉల్లంఘనలు కూడా చాలా జరుగుతున్నాయి. గ్రామ సభ అనుమతి లేకుండానే అక్కడి ఖనిజాలను ప్రభుత్వం బలవంతంగా తరలిస్తుంది. 5వ షెడ్యూల్, పెసా యాక్ట్, ఫారెస్ట్ రైట్ యాక్ట్స్లో గిరిజనులకు సంబంధించిన భూ హక్కు చట్టాలను ప్రభుత్వాలు ఉల్లంఘిస్తున్నాయి. మావోయిస్టుల జాడ చెప్పమని భద్రతా దళాలు గిరిజనులను టార్చర్ చేస్తున్నారు. ఒకవేళ చెప్పకపోతే తాత్కాలికంగా నిర్బంధిస్తున్నారు. మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు నోరు మెదపడం లేదు? రాజకీయ నాయకులు, మేధావులు, సంఘ సంస్కర్తలు, ఎన్జిఓలు, మానవ హక్కుల సంఘాలన్నీ కూడా ఆపరేషన్ కగార్ని వ్యతిరేకిస్తున్నారు. సిపిఐతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు చేసుకొని ఈ సమస్య మీద రాజ్యాంగబద్ధంగా పరిష్కారానికి రావాలని సూచిస్తున్నారు. అయినా సరే కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలకు ఎందుకు ముందుకు రావడం లేదు? 1987లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించినటువంటి గ్రే హౌండ్ ఆపరేషన్ సక్సెస్ అయింది. అక్కడ అనుసరించిన విధానాన్నే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తే వందల మంది అమాయకపు గిరిజనులు ప్రాణాలను కాపాడవచ్చు. కానీ ఇలాంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు? తుపాకులతో, బాంబులతో భయపెట్టి అక్కడి నుంచి గిరిజనులని పంపించాలని చూస్తున్నారా? ఇలాంటి దారుణాలు జరుగుతున్నా, ఎంతోమంది అమాయకపు గిరిజనులు ప్రాణాలు కోల్పోతున్నా, వందల ఏళ్ల నాటి వాళ్ళ జీవన విధానానికి ఆటంకం కలుగుతున్నా మనం ఆపరేషన్ కగార్ సమర్థించాలా? అదానీ, అంబానీలకు దేశ సంపదను కట్టబెడుతూ పర్యావరణాన్ని నాశనం చేస్తున్న మనం ఆపరేషన్ కగార్ని సమర్థించాలా? మనం డైలాగ్ అండ్ డిప్లొమసీయే సమస్యకు పరిష్కారమని అంతర్జాతీయ వేదికలపైన ఎన్నోసార్లు చెప్పాం. మరి అదే డైలాగ్ అండ్ డిప్లొమసీ మన సొంత గిరిజన ప్రజల మీద ఉపయోగించరా? ఎస్యు భూముల వ్యవహారాన్ని కాపాడాలని చెప్పిన బీజేపీ నాయకులు ఇప్పుడు నోరు మెదపుకున్న మనం ఆపరేషన్ కగార్ సమర్థించాలా? ప్రభుత్వాలు అభివృద్ధి చేస్తామంటే ఎవరూ కాదని, కానీ అమాయక ప్రజల ప్రాణాలు తీస్తూ అభివృద్ధి చేస్తామంటే ప్రశ్నించకుండా ఉండరు. मोदी जी